నీలాంటి బడ్డింగ్ హీరోస్కి ఒక మార్కెట్ బేస్ అన్నది క్రియేట్ అవ్వడానికి హిట్స్ మీద హిట్స్ అవసరమేమో కదా సార్. మార్కెట్ బేస్ అనేది డెఫినెట్లీ క్రియేట్ అవ్వాలి సార్. బికాజ్ ప్రొడ్యూసర్స్ మన మీద ఇన్వెస్ట్ చేయాలి. మనం అనుకుంటున్న కథ మనం అనుకుంటున్న విధంగా రావాలి. అది పడిపోకుండా ఎప్పుడూ చూసుకోవాలి. అంటే మనకుండే ఏదైతే మనము చెప్పాల్సిన కథ, మనం ఎంచుకుంటున్న కథకి కావాల్సిన బడ్జెట్ మనం యాజ్ ఎ హీరో తెచ్చుకోగలుగుతున్నామా లేదో అయితే చూసుకోవాలి. 2 హిట్స్ వచ్చినప్పుడు అవే మనం ఇంకొంచెం స్పాన్ పెంచుకొని ఆ ఎమోషన్ ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా ఆడియన్స్కి చెప్పొచ్చు. బట్ ఇనీషియల్ స్టేజెస్లో నీకు ఒక హిట్ వస్తే సార్, ఇప్పుడు నేను 10 crores బడ్జెట్ ఉందనుకోండి, 15-20 పెట్టుకోవచ్చు. ఆ 20 ఉంటే 30 పెట్టుకోవచ్చు. బట్ ద మెయిన్ ఎమోషన్ కానీ నేను చూస్తున్న ఆ జర్నీ కానీ ఈ 5 crores అంటే నేను ఇప్పుడు 5 crores తక్కువ పెట్టుకొని నా సినిమా తీసిన, నా సినిమాలో ఉండే ఎమోషన్ నేను చేద్దాం అనుకుంటున్న క్యారెక్టర్ కనెక్ట్ అయినప్పుడు ఆ ఎక్స్ట్రా 5 crores బడ్జెట్ అనేది నాకు ఎక్కువ డిఫరెన్స్ పడదు. బట్ మినిమంగా నాకు ఏదైతే అవసరమో నేను చెప్దాం అనుకుంటున్న కథలకి ఆ బడ్జెట్ని తీసుకురావాల్సిన ఆ బడ్జెట్కి సరిపోయేంత మార్కెట్ ఉంచుకునే బాధ్యత అయితే ఉంది. అది నీదే కదా బాధ్యత. ఆ బాధ్యత అయితే డెఫినెట్లీ నిర్వర్తిస్తుంది. ఎందుకంటే బికాజ్ ఒక ప్రొడ్యూసర్ ని మీద బెట్ చేయాలంటే ఎస్ అంటే నేను ఫ్లాప్స్ అండ్ ప్రొడ్యూసర్కి ఎప్పుడు లాస్ ప్రొడ్యూసర్ లాస్ అనేది అసలు జరగకూడదు సార్. అంటే రైట్స్ నుంచి కానీ దాని నుంచి కానీ ఆయనకు కావాల్సింది వాళ్ళకి వచ్చేయాలి. నా మూవీస్ నాకు తెలిసి ఇట్లా లాస్లు అయిపోయో లేకపోతే ఇట్లా బ్యాడ్ ఫెయిల్యూర్స్ అయితే ఎప్పుడు జరగలేదు. దట్స్ ద రీజన్ నేను యాజ్ సచ్ నేను ఓపెన్గా ఉంటాను సార్. నా సినిమా నేను అనుకున్నంత వర్క్ అవ్వకపోతే వర్క్ అవ్వలేదు అనేస్తాను. నేను హిట్ అయిపోయింది ఇది, ఇప్పుడు ప్రొడ్యూసర్ సేవ్ అయ్యారు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సేవ్ అయ్యారు అనేది నేను పెద్ద దాన్ని హిట్ సూపర్ హిట్ అని నేను అనను. నేను చేద్దాం అనుకుంటున్నది ఇంకా బాగా వర్క్ అవ్వాల్సింది సినిమా, ఎక్కడ మిస్ అయ్యాను అని చూసుకుంటాను. కానీ ఇప్పుడు నార్మల్గా యాజ్ యూ టోల్డ్, ఇప్పుడు వరకు నువ్వు చేసిన సినిమాల సిరీస్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు కరెక్ట్గా? సార్ అంటే మూవీ బై మూవీ ఒక్కొక్కటి మారుతూ వచ్చింది సార్. నిజం చెప్పాలంటే మారుతూ ఇన్ ద సెన్స్ కొత్త విషయాలు నేర్చుకుంటూ. ఇప్పుడు పలానా ఒక సినిమా ఒక మైండ్లో ఒకటి అనుకొని చేస్తాం, అది 50% వర్కౌట్ అయి ఉంటుందో 50% వర్కౌట్ అవ్వదు. సో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఏం మిస్టేక్స్ చేసాము, సో ఇవి రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకున్న లిమిటేషన్స్లో. ఇప్పుడు అంటే బడ్జెట్ లిమిటేషన్స్ కానీ వీటి కానీ ఇవి డెఫినెట్లీ ఉంటాయి. ఇవి తీసుకొని అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము క్రియేటివ్గా కానీ మనం ఎడిషన్ ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్లో నెక్స్ట్ టైం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎవ్రీ మూవీకి ఉంటుంది సార్. అది ఒక్క మూవీ అనేది కాదు. అంటే నార్మల్గా గ్లేరింగ్గా అరే నేను ఈ మిస్టేక్ చేశానండి, ఈ మిస్టేక్ వల్ల ఇది జరిగింది అని మన అంతరాత్మకు తెలుస్తుంది. అవును, ఓకే, మనం ఎదుటి వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. అలాంటి మిస్టేక్ నీకు ఏమైనా గ్లేరింగ్గా అనిపించిందా నీ కెరీర్లో? అంటే పర్టికులర్లీ ఒకటి అన్నట్టు ఏం అనిపించలేదు సార్. అది ఉన్నాయి నాకు, అంటే నాకు పర్సనల్గా తెలుసు. నేను స్క్రిప్ట్ పరంగా ఓకే పాయింట్ బాగుంది, ఆర్ సెకండ్ హాఫ్ రన్ బాగుంది, ఎమోషన్ బాగుంది, ఈ జస్ట్ ఈ ఒక 30-40% బాగున్న దాంతో ముందుకు వెళ్ళిపోయా. ఓకే, అంటే టెక్నీషియన్స్ని వీళ్ళని నమ్మేసి మిగతా సినిమా బాగా చేసేస్తారు, ఇది బాగుంది కదా ఓకే అని చెప్పేసి తర్వాత నేను ఇంకా జాగ్రత్తగా పడాల్సిందేమో. ఫుల్ స్క్రిప్ట్లో నేను ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఒపీనియన్స్ తీసుకొని మిగతా ఇప్పుడు నేను జనరలీ ఓకే నేను ఒక హీరోని, నేను ఒక యాక్టర్ని, నేను కథ సెలెక్ట్ చేసుకుంటాను. వన్స్ ఓకే అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ కోసం పనిచేస్తాను. నా ఫిజిక్ కానీ ఆర్ నా యాక్టింగ్ స్కిల్ కానీ క్యారెక్టర్ తగ్గట్టుగా మౌల్డ్ అవడానికి అది చేస్తాను. అది డెఫినెట్ ఆ క్యారెక్టర్కి ఏం కావాలంటే అది డాన్స్ అంటే డాన్స్, ఫైట్ అంటే ఫైట్, ఏది కావాలంటే అది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నన్ను ఒక హీరోలాగా ఆడియన్స్ వచ్చేది మాత్రం థియేటర్కి టెక్నీషియన్ని చూసో ఇంకోరిని చూసో కాదు, నా ఫేస్ పోస్టర్ మీద చూసి. అంతే కదా. సో బాధ్యత నా మీద ఉంటుంది అనేది నాకు ప్రాపర్గా అర్థమైంది. ఇప్పుడు నేను అందరూ పని చేసేస్తే కరెక్ట్గా అయిపోతుంది కదా అనుకున్నాను. బట్ అది అలా వర్క్ అవ్వదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
సో ప్రతిదీ నువ్వే నీ బాధ్యత అనేది ఉంటుంది ఆడియన్స్ పెట్టే టైం మీద కానీ మనీ మీద కానీ అని. అది క్లారిటీగా అర్థమైంది. సో దానికోసం ఇంకా జాగ్రత్త పడుతుంది. అదే ఇప్పుడు నార్మల్గా మీ హీరోలు యంగ్ హీరోస్ పూర్వం అంటే ప్రొడ్యూసర్లు కథ సెలెక్ట్ చేసుకోవడం, ఇది బాగుందని అనుకోవడం, హీరోకి చెప్పడం, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడం. ఇప్పుడు హీరోలు ఈ కథ మాకు నచ్చింది, ఇదే చేద్దాం అనే పట్టుదలతో ఉన్నారు. అవును, యాజ్ స్టేజ్గా అంటే యాజ్ వీఆర్ రెగ్యులర్లీ హీరింగ్. దానికే ప్రొడ్యూసర్లు కూడా ఓటేస్తున్నారు, సరే హీరోకి నచ్చింది కదా. అవును, బట్ అది అలాంటప్పుడు మరి లాస్ట్ వరకు నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని మరి లాస్ట్ వరకు చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. అవును. మరి ఎలా వదిలేసావు అది అవతల వాళ్ళ మీద? అంటే నేను డైరెక్టర్స్ని వాళ్ళని నమ్మాను సార్. అంటే అండ్ మోర్ ఓవర్ నాకు నిజం చెప్పాలంటే నాకు నా క్రాఫ్ట్ మీద ఏదైతే నా యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఇది కానీ నా లుక్ కానీ హీరోలాగా నేను ఏవైతే చూశానో అవన్నీ కానీ నేను వాటి వరకు 100% చూసుకున్నాను ప్రతిసారి. ఈ స్క్రిప్ట్ అనేది నాకు నిజం చెప్పాలంటే నేనేమి అంత 100% నిష్ణాతుడిని కాదు ఆ విషయంలో. సో నాకేమి అరే ఈ స్క్రిప్ట్ 100% నేను వర్క్ అయిపోద్ది, ఎందుకంటే ఇది అనేంత టాలెంట్ నాకు మేబీ గ్రాడ్యువల్లీ పెరుగుతూ వచ్చింది. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ నేను ఒక స్క్రిప్ట్ ప్రాపర్గా చూసి దాంట్లో సెట్ చేసుకుంటే బ్యాడ్ ఫిలిం అవ్వదు అనేంత వరకు నాకు ప్రస్తుతం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఈ నాలెడ్జ్ కూడా నాకు ఇనీషియల్లీ లేదు సార్. అంటే ఒక స్క్రిప్ట్లో నన్ను ఎగ్జైట్ చేసిన ఆడియన్స్ని అప్పుడప్పుడు ఎగ్జైట్ కూడా చేయలేదు. నేను అరే ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే ఆడియన్స్కి బాగా అనిపిస్తుంది కదా అని అనుకున్న 1-2 అలా వర్కౌట్ అవ్వలేదు. అక్కడి నుంచే నేర్చుకున్నాను నేను. ఓకే, ఇలా అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు, మనం ఇలా అంటే మనం ఒక ఎక్స్ అనుకొని తీస్తాం, అది వై లాగా ఆడియన్స్ తీసుకుంటారు, వైలా రీచ్ అవుతుంది. సో దానివల్ల మనకు అనుకున్నది రీచ్ అవ్వలేదు అని. సో ఈ ప్రాసెస్లో నేను నేర్చుకున్నాను సార్. అంటే నేను కేర్లెస్సే వదిలేసాను అనట్లేదు. నేను నేను నమ్మేశాను, నా పని నేను పర్ఫెక్ట్గా చేశాను. అండ్ అది తప్పు అని నా కళ్ళ ముందు జరుగుతుందని తెలుసుకునేంత మెచ్యూరిటీ కానీ ఆ స్కిల్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ నాకు ఆ రోజు లేదు. ఈరోజు పూర్తిగా వచ్చిందని కాదు కానీ ముందు మీద చాలా బెటర్ ఉంది. ఓకే, అంటే ప్రొడ్యూసర్స్కి నువ్వు కొంచెం మార్జిన్ ఇస్తావా స్క్రిప్ట్ ఫైనలైజేషన్లో, లేకపోతే మొత్తం టోటల్గా డైలాగ్ వెర్షన్ అంతా రెడీ అయ్యాక ఇది బాగుందా లేదా అనేది ఫైనల్ జడ్జ్మెంట్ నీదేనా? నాదన్నట్టు ఏం లేదు సార్. అంటే ఇప్పుడు అది డెఫినెట్లీ టీమ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ జడ్జ్మెంట్ అని నేను ఎప్పుడైనా నమ్మేది డైరెక్టర్దే సార్. మనము ఐదర్ ఒక స్క్రిప్ట్లో నాకేదన్నా ఇది అనిపించినప్పుడు ఐదర్ డైరెక్టర్ నన్ను డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయాలి, లేకపోతే నేనన్నా అతన్ని కన్విన్స్ చేయాలి. ఇద్దరు ఒక పాయింట్ మీదకి అయితే రావాలి. బట్ నేను ఫైనల్ సే అయితే డైరెక్టర్దే చేస్తాను. ఎందుకంటే మనం ఎంత చేసినా మనము అంటే నాకు సంబంధించిన విషయాల్లో చేయను. నా యాక్టింగ్ ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఇది వీటిల్లో చేయను. బట్ స్క్రిప్ట్ పరంగా, ఎందుకంటే నేను ఎంత కాదన్నా తను ఆ స్క్రిప్ట్ మీద ఒక అట్లీస్ట్ 1-2 years ట్రావెల్ చేస్తుంటారు. నేను ఎలాగైతే యాక్టర్ అవ్వాలన్న హీరో అవ్వాలన్న డ్రీమ్తో ఉన్నాను, వాళ్ళు డైరెక్టర్ అవ్వాలన్న డ్రీమ్తో ఉంటారు. సో వాళ్ళ ప్యాషన్కి వాళ్ళ 1.5 year వర్క్కి ఒక డెసిషన్ వాళ్ళు 100% నమ్ముతున్నారు అది కరెక్ట్ అని అంటే వాళ్ళ కన్విక్షన్ వాళ్ళ కన్విక్షన్ నాకు 100% కరెక్ట్ అనిపిస్తే నేను డైరెక్టర్దే సార్. ఆయన ప్రొడ్యూసర్ది కాదు, నాది కాదు. డైరెక్టర్ నన్ను 100% నాకు ఇది కావాలి, నేను ఇదే అనుకుంటున్నాను అని అంటే నేను ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ సైడ్ తీసుకొని ప్రొడ్యూసర్కి కూడా డైరెక్టర్ సైడ్ తీసుకొని చెప్తాను, లేదు సార్ ఇది చేసేద్దాం అని. ఓకే, సో అందులోనే నువ్వు మిస్లీడ్ అయ్యావు. అలాంటి ఒక ఫైనల్ డైరెక్టర్ పక్కన నిలబడి ప్రొడ్యూసర్తో అంటే అది చేయడం తప్పు కాదు సార్. ఇంకొంచెం నేను అదే చెప్పా కదా, నేనన్నా కన్విన్స్ అవ్వాలి, ఇదైనా అవ్వాలి అని. ఆ ప్రాసెస్ని నేను ఇంకా ప్రాపర్గా చేయాల్సింది. నాకు ఆ టైంలో ఆ రోజుకున్న నాలెడ్జ్కి నేను చేశాను. బట్ లైక్ నిజం చెప్పాలంటే సార్, ఇండస్ట్రీలో మనకి 10 మందితో మాడితే 10 డిఫరెంట్ అడ్వైజెస్ వస్తాయి, ఏది కరెక్ట్ ఏది రాంగ్. అండ్ ప్రాపర్ ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ గాడ్ ఫాదర్ అంటూ మనకేం లేరు. సో మనకు డెసిషన్ నేనే తీసుకోవాలి, కరెక్టా రాంగా నేనే చెప్పాలి.
అండ్ చుట్టూ ఎవరైనా అడ్వైజర్స్ విందామంటే 10 డిఫరెంట్ అడ్వైజర్స్ ఉంటాయి. సో ఫైనల్లీ నాకు అనిపించింది నేను అనుకున్నదే ఏదో ఒకటి చేసేయాలి. అండ్ నాకుండే ఏజ్‌కి, మెచ్యూరిటీకి, నాకున్న నాలెడ్జ్‌కి నేను చేయగలిగింది అంతే ఆ టైంకి. అదేలే.